ఇప్పటికే ఆహార సామాగ్రితో పాటు తాగునీటికి అవసరమైన సదుపాయాలను అందిస్తున్న ప్రభుత్వం ఏదైతే వరద ప్రభావం అనేది కొంతమేర తగ్గుముఖం పట్టిందో తదుపరి అవసరమైన సహాయక చర్యలను సైతం అందించే దిశగా ముమ్మరమైన ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా మనం చూస్తున్నాం, వరుసగా నిలిపి ఉన్నటువంటి ట్యాంకర్స్ ఇవన్నీ కూడా రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీస్ నుంచి విజయవాడ నగరానికి తీసుకువచ్చారు. ఏదైతే వరద ప్రభావం తగ్గుముఖం పట్టినటువంటి ప్రదేశాల్లో అక్కడి ప్రజలకు కనీసం టాయిలెట్స్కి యూజ్ చేయడానికి కూడా వాటర్ అందుబాటులో లేదు. ఏవైతే పైప్ లైన్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసి తర్వాత మాత్రమే వారికి వాటర్ అందించేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొని ఉంది. అందులో భాగంగా మనం చూస్తున్నాం, ఇక్కడ హెడ్ వాటర్ వర్క్స్ వద్ద నిలిపి ఉన్నటువంటి వరుసగా ఉన్న ట్యాంకర్స్ అన్నిటినీ కూడా 180 ట్యాంకర్స్ ద్వారా ఏవైతే వరద ముంపులో చిక్కుకున్నటువంటి ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం పొందుతున్నారో వారికి ఇమీడియట్గా అవసరమైన వాటర్ ఫెసిలిటేషన్ అనేది ఈ ట్యాంకర్స్ ద్వారా అందించేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సహాయక చర్యల్లో భాగమైనటువంటి వివిధ మున్సిపాలిటీస్కి